హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ పోజీ ఛానల్. ఈరోజు మన ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు, మామిడికాయ వేసి చేపల పులుసు అనమాట. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 10 రేఖలు వెల్లుల్లిపాయ రేఖలు తీసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు మిక్సీ చేసుకున్నాం. ఈ మిక్సీ చేసిన దాంట్లోనే 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను, మీడియం సైజు. ఇవి కూడా వేసేసుకున్నాను. గైస్ చూడండి, ఇక్కడ ఇది మనం చేసుకున్న మసాలా: కరివేపాకు, కొత్తిమీర, మిర్చి. ఇది ఒక మామిడికాయ తీసుకున్నాను, గ్రేట్ చేసి తీసుకున్నాను. ఎందుకంటే ముక్కలు కోసేస్తుంటే పులుపు సరిగా సాలదనమాట. అందుకని నేను గ్రేటర్తో గ్రేట్ చేసుకున్నాను. ఈరోజు మా నాన్నమ్మ ఎలా చేస్తారో అలాగే చేస్తాను. మీకు ముందు కూడా చూపించాను. నేను ఎప్పుడు పులుసు చేసినా ఈ విధంగానే చేస్తాను. చాలా బాగుంటుంది అసలు. నాన్నమ్మని ఎప్పుడు మర్చిపోలేం, తినేటప్పుడల్లా గుర్తొస్తారు. చూడండి, చేయడం కూడా చాలా ఈజీ అనమాట. నేను మొత్తం చేపలు 4 ముక్కలు అయితే తీసేసాను. ఇవి ఫ్రై చేయడానికి వేరు చేసుకుందాం. ఇప్పుడు మనం పేస్ట్ ఏది చేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా ఇలా వేసేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 3 స్పూన్లు కారం తీసుకున్నాను, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, కారం కాదు సాల్ట్, 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. ఒక 5 స్పూన్లు 6 స్పూన్లు అలాగా మనం ఆయిల్ తీసుకున్నాం. ఇలా పోసేసుకోవాలి పైన. ఓకేనా? నెక్స్ట్ వాటర్, ఒక గ్లాసు. కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఎందుకు తీసుకోవాలన్నానంటే, మనం చింతపండు పులుసు వేయం కాబట్టి మామిడికాయ గ్రేట్ చేసేసుకుంటున్నాం. ఎందుకంటే కొంచెం వాటర్ ఇప్పుడే ఎక్కువ వేసుకున్నాం అంటే అది కొంచెం ఉడికిన తర్వాత పులుసు తగ్గిపోద్ది కదా. ఈ మనం మామిడికాయ గ్రేట్ చేసేసుకుంటాం, మరి ఇగురులాగా అయిపోద్ది. అందుకని ముందే నీళ్ళు ఎక్కువ వేసుకుంటే ఇది కూడా గ్రేట్ కాబట్టి ఇగురులాగా అవ్వకుండా కొంచెం పులుసులా ఉండేలాగా నేను ముందే వాటర్ ఎక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసుకుందాం. చాలామంది ఈ ఇగురు పులుసు మంచిగా ఉడికిన తర్వాత వేస్తారు. నేను మాత్రం ఇలా వండుతాను ఎప్పుడు పులుసు వండినా, మా నాన్నమ్మ స్టైల్లో. చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ఏపక్కర్లేదు, ఇలా కూడా బాగుంటుంది. అన్నీ కలిపి పెట్టేస్తే మనకి పని తక్కువ ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. పని వలన కాదు, టేస్ట్ ఉంటుందని నేను ఇలాగే చేస్తాను ఎప్పుడు. ఇగురు మాత్రమే నేను ఫ్రై చేస్తాను. చాలా బాగా వస్తుంది అంతా. ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనకు పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఆయిల్ చూడండి ఎంత బాగా పైకి వస్తుందో. ఇప్పుడు మనం మామిడికాయ అయితే నేను ఒక్కటి గ్రేట్ చేసి పెట్టుకున్నాను, ఇది వేసుకుంటున్నాను. ముక్కలు వేస్తుంటే పులుపు లాపుకోట్ల, అందుకు గ్రేట్ చేసి వేసుకున్నాను. మనకి ఇంకా పులుసు వేసుకోం కాబట్టి ఇదే పులుపుతో సరిపోద్ది కరెక్ట్గా. ఇది చూడండి, ఒకసారి చూద్దామండి కర్రీ. ఉప్పు, కారం అన్నీ చూసుకుని మళ్ళీ ఒక్కసారి చూడండి. మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది, పులుసు. ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకుందాం. కొంచెంగా కొత్తిమీర వేసి ఆఫ్ చేసేసుకుందాం. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, కూర చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. పులుసు కూడా కరెక్ట్గా మనకి ఎలా కావాలని అలాగే ఆపేసుకున్నా. రైస్లో అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.